హలో అందరికీ! ఈరోజు మన రెసిపీ ఏంటంటే, ఉల్లిగడ్డలతో కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఏమీ కూరగాయలు లేనప్పుడు ఉల్లిగడ్డలతో కర్రీ ఇలా చేసుకుంటే చాలా బావుంటది. ఫస్ట్ అయితే ఒక గంజు పెట్టుకొని 3-4 పావుల వరకి నూనెనైతే యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు మంచిగా అందులో వేసుకొని వేగనించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఒక 3-4 వరకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా సన్నగా తరుముకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట ఆనియన్ని. అలా వేయించుకున్న తర్వాత నేనైతే ఒక 3-4 వరకు చిన్న సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా తరుముకున్నా. మీరు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి పర్సన్స్ని బట్టి కట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటున్నా. ఒక 2-3 రెమ్మల వరకు కల్యమాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత కాసేపు మనం క్యాప్ని అనేది పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. అది ఆ ఉల్లిగడ్డలు వేగేలోపు ఇది నానిపోతుంది. సో ఇప్పుడైతే మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయన్నమాట. ఇక్కడనైతే కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ అల్లం, పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ కలర్లోకి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత అయితే ఒక టమాటోని నేను కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా. కొంచెం పులుపు కోసం వేసుకుంటున్నా. ఒకటి సరిపోతుంది జస్ట్. అండ్ ఇక్కడ ఒకటి వేసుకొని మంచిగా ఇది కూడా మగ్గనివ్వాలి. వేసుకొని కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే టమాటో అనేది మెత్తగా మగ్గిపోతుంది. మళ్ళీ మగ్గిపోయిన తర్వాత తీసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడిన ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని రసం చేసేసి ఇలానైతే కర్రీలో పోసేసుకోవాలి. ఎక్కువ పులుపు కాకుండా చూసుకోవాలి. తక్కువగానే వేసుకోవాలి. అండ్ ఇక్కడనైతే నేను కొంచెం జీలకర్ర, మెంతుల, ఆవాల పొడి అయితే వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు మనమైతే మంచిగా మరగనివ్వాలి సూప్ని. ఒక 5-10 మినిట్స్ మంచి హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత ఇలా అయితే వస్తుంది. కొంచెం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.